ఉన్నాడయా, రామచంద్రమూర్తి ఉన్నారయ్యా, మనకేం బెంగ. భద్రాచలం వెళ్దాం. నీలగగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నలిన నయన మనవి వినరా చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి పుడతవి పునరేలు విడిచిన పుడమియల్లోడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి ఎర్ర జాబిలి చేయి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు రామ చక్కని సీతకి చుక్కలడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచి చూసుకోమని మనసు తినదు మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి అందరికీ కూడా ముందుగా మా తరఫు నుంచి మా బోటు తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం స్వాగత సుమాంజలి. సటుడే మన స్టార్టింగ్ ప్లేస్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా వర రామచంద్రపురం మండలం మారుమూలలో చిన్న గిరిజన గ్రామం ఏంటంటే చూసినట్టయితే అక్కడ నుంచి మన బోట్ వచ్చేసి పాపికొండలోకి స్టార్ట్ అవుతుంది సార్. సరే మీ అందరికీ డౌట్ ఉండొచ్చు రైట్ లెఫ్ట్ లో కనిపించేవన్నీ కూడా పాపికొండ లేవు అని. సరే ఇవేవి పాపికొండలు కాదు సార్, రైట్ లో లెఫ్ట్ లో కనిపించేవన్నీ కూడా ఉత్తుత్తు కొండలు సార్. పాపికొండలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి, మీ అందరికీ కూడా ఇష్టంగా మనకి ఫస్ట్ స్టాప్ కి చేరుకోవడానికి అంటే పేరంటాలపల్లి విలేజ్ కి చేరుకోవడానికి దాదాపుగా 1.5 అవర్ జర్నీ అన్నాను. ఈ 1.5 అవర్ పాటు మనకి చూడవలసిన సంగీతం కోపం వచ్చినప్పుడు మేడం ఊరే అంటారు వెనకాల వచ్చారు. ఓకే, కోపం వచ్చినప్పుడు ఏం లేదండి, వంట రోజులు వచ్చి గరిటెలు బయటకు వచ్చేస్తాయి. సార్ కపుల్స్ అంటే ఇలా సరదాగా ఉండాలండి. ఈ కపుల్ ఇక్కడ ఎందుకు ఇన్వైట్ చేశారంటే నేనే చెప్పాను కదా సార్, ఇదొక ఫ్యామిలీ. ఓకే, అలాగే కొంచెం ఇలా జరగండి సార్. ఏంటండి
సార్ కొంచెం ఇలా జరగండి సార్, డిజిటల్ పట్టించుకోండి మమ్మల్ని. సార్ మీరు కొంచెం ఫ్రెండ్కి వచ్చేయండి. ఓకే 4 కపుల్స్ వచ్చేసారండి. ఓకే ఒకసారి హాయ్. ఓకే వీళ్ళు పరిచయం చేసుకుందాం. సార్ ముందుగా మీ పేరు? నిఖిల్. నిఖిల్ గారు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. హైదరాబాద్. మేడం మీ పేరు? నందిని గారు. సార్ మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మర్చిపోయారా? సార్ కనిపిస్తుందా? నాగరాజు గారికి ఓకే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంజవాన. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంజవాన. అవునా? మీకు తప్పదు భారీ మూల్యం లిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారి గడిగా క్లాప్స్ అండి. కమాన్ మీరే మిమ్మల్ని చూస్తే నాకు ఫ్లాష్ మ్యాన్ గుర్తుతుంది బాబు. అలాదేవుడేనండి పేరు? రాజర్. ఓకే సార్ వెనకాల కట్టప్ప వస్తాడు. కట్టప్ప అప్సరసలు వచ్చారండి నలుగురు. వావ్ ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప జోర్సై నావవార్సై వాలుగా లాంగ్లోనే ఒక విలేజ్ అండి. కనిపిస్తున్న విలేజ్ నేమ్ వచ్చేసి తుమ్ములేరు అనే విలేజ్ అండి. తుమ్ములేరు అల్లూరు సీతారామరాజు జిల్లా వరరామచంద్రపురం మండలం తుమ్ములేరు అనే విలేజ్ అండి. అండ్ ఈ విలేజ్ కి రోడ్ వే కానీ పవర్ సప్లై కానీ వైద్య సదుపాయం కానీ మనం నడిచి వెళ్దామన్నా కాలినడక బాట కూడా లేనటువంటి చిన్న గిరిజన గ్రామం సార్. ఈ విలేజ్ లో కేవలం ఒక 40 ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి సాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి హద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి గోదారమ్మ కుంకం బొట్టు దిద్ది మిరప ఎరుపు లంకానాథుడింకాగనంటూ పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మప్పే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలపాపి కొండలా నలుపు కడగలేక నవ్వుతనకు రాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప జోరు సై నావ వారు సైవానుగా చుక్కారే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి కనులకు తెలియని కలలను కంటున్నా ఇది వరకెరుగని ఉదయము చూస్తున్నా మంచు మేఘమేలా ఒక గాలివానలా మదిని తాకిలోన మాయేదో చేస్తున్నదే పరిచయమిలా పరిమళములా మనసునంటి బదలదేలా తలపులనిలా నిలపడమిలా ఎదను దాటి ఎగిసెనేలా ఇంక లాస్ట్ లో 2 పిల్లలు
డిజిటల్ గారు అక్క నువ్వు రా నాన్న పేరు చెప్తుందా పేరు చెప్పి నీ చోయిలా ప్లీజ్ రొటేట్ యువర్ హెడ్స్ అందరూ కూడా వచ్చేసారు ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ మీరు హాయ్ చెప్పండి హాయ్ చెప్పు నాకు కదా వాళ్ళకి ఓకే అలాగే అన్ని రంగాలు లేడీస్ హాస్పిటల్ కూడా అనమాట అక్క నీ పేరేంటక్క శిఖర ఏ క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ మీది ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ వచ్చేసావా ఏదో చుట్టం చుట్టుకునిచ్చారక్క ఆ మాత్రానికి వచ్చేస్తావా అంత ప్రేమేంటక్క నాపై నీకు క్లాస్ సెవెంత్ క్లాస్ ఇంటి ఉన్నావు కదక్క సెవెంత్ క్లాస్ అంట వెరీ గుడ్ డైలీ స్కూల్కి వెళ్తావా ఫ్యూచర్ లో డాక్టర్ అవుతావా పోలీస్ అవుతావా డాక్టర్ అవుతావా ఇంజక్షన్ ఏం తెచ్చావా నీ పేరు తన్వి ఏ క్లాస్ నాతో మాట్లాడవా నువ్వు డైలీ స్కూల్కి వెళ్తావా సండే కూడా వెళ్తావా ఎందుకు వెళ్ళావు సండే హాలిడేనా వెరీ గుడ్ నీ పేరు ఏ క్లాస్ నువ్వు ఏది ఒకసారి మావయ్య అన్నమ్మా ఏది ఒకసారి మావయ్య అన్నమ్మా రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు కలసిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఈ గచ్చ కరికని కొడతోటి నిండు రాత్రి కూర్చుని మాట్లాడండి స్టోరీ ఫుల్గా లేదా 2 minutes వచ్చి వచ్చి చెప్పేస్తున్నాయి పువ్వులు తెచ్చానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని जगमग हुई अयोध्या नगरी प्रकट हुए श्री राम राम नाम घर घर में गूंजा झूम रहा ये जहां जगमग हुई अयोध्या नगरी प्रकट हुए श्री राम घर घर में है गूंजे जय श्री राम घर घर बोलेगा जय श्री राम उड़ भगवा रंग में जय श्री राम जीत गया सनातन जय श्री राम दशरथ के नंदन जय श्री राम लौटाए रघुवंशी जय श्री राम जगमग हुआ भारत जय श्री राम जन जन में है खुशियाँ जय श्री राम जगमग हुई अयोध्या नगरी मन मंदिर श्री राम विराजे आए घड़ी अब धूम धाम की धूम धाम से हो निर्माण राम नाम घर घर में गूंजा झूम रहा ये जहां जगमग हुई अयोध्या नगरी प्रकट हुए श्री राम राम नाम घर घर में गूंजा झूम रहा ये जहां जगमग हुई अयोध्या नगरी प्रकट हुए श्री राम